అంతఃపురములో ఉండు రాజకుమార్తె కేవలము మహిమ గలది అనబడి కార్యాలు కూడా అక్కడ మనం చూస్తున్నాం. ఇది పెండ్లి కుమార్తె క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి విశ్వాసి యొక్క స్థితిని గూర్చి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నారు. మన సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటున్నారు, అలాగే మన మహిమ స్థితిని దేవుడు కోరుకుంటున్నారు. ఈ సౌందర్య స్థితి ఏమిటి? ఈ అంతరంగ బహిరంగం యొక్క సౌందర్యమును దేవుడు కోరుకోవడం లేదనబడే విషయాన్ని మనమందరము కూడా ఎరిగినటువంటి వారమే. ఎందుకంటే ఇశ్రాయేలులకు రాజుగా చేయడానికై దేవుడు ఉద్దేశించినప్పుడు మాకు ఆ రాజును సౌలును రాజుగా దేవుడు చేసిన తర్వాత సౌలు దేవుని యొక్క మాటను వినలేని సమయంలో యెషయా యొక్క కుటుంబములో నుండి ఒక కుమారుని అభిషేకిస్తానని దేవుడు సమూయేలు ప్రవక్తతో తెలియచేసినప్పుడు వారి అన్నలు దావీదు యొక్క అన్నలు వచ్చినప్పుడు వారు ఎత్తుగా ఎర్రగా బలముగా రాజునకు తగినట్లుగా వారు రూపము కనబడినను ఆ పై రూపాన్ని దేవుడు లక్ష్యముంచలేదు, అంతరంగాన్ని దేవుడు లక్ష్యముంచుచున్నారు. కనుక ఈ సౌందర్య స్థితి, అంతరంగ సౌందర్య స్థితి, మనం పైకి ఎట్లా ఉన్నామనబడేది కాకుండా మన హృదయ స్థితి ఎలా ఉంది అనబడేదే దేవుడు కోరుకుంటున్నారు. మనము కూడా క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి స్థితి కలిగిన మనము నిత్యము ఈ సౌందర్య స్థితి మనలో కొంచెము కూడా తగ్గకుండా, ఆ మహిమ లేక పరిశుద్ధత అనబడేది తగ్గకుండా ఈ పెండ్లి కుమార్తె మహిమ గలదిగా, అంతఃపురములో ఉండే రాజకుమార్తె కేవలము మహిమ గలది,